Mommy, can you make us tiramisu? ఓకే. Hooray! హలో అండి, నా డియర్ ఫుడ్ లవర్స్, మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం. నేను మీ సొనాలి మీకోసం ఇంకొక సూపర్ క్లాసీ సూపర్ టేస్టీ డెజర్ట్తో వచ్చేసా. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ అంటే వరల్డ్ ఫేమస్ ఇటాలియన్ డెజర్ట్ టిరామిసు. క్రీమీ సాఫ్ట్ కాఫీ ఫ్లేవర్తో మెల్ట్ ఇన్ మౌత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీ ఇంట్లో ఓవెన్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మనకి మస్కపోన్ చీజ్ కావాలి, అది లేకపోతే క్రీమ్ చీజ్ వాడచ్చు. ఫ్రెష్ క్రీమ్ కావాలి, హాఫ్ కప్ పౌడర్ షుగర్, రస్క్ కావాలి. లేడీ ఫింగర్ బిస్కెట్స్ దొరికిపోతే మనం రస్క్ వాడచ్చు. వెనిలా ఎసెన్స్ అండ్ ఫిల్టర్ కాఫీ. ఒక బౌల్ తీసుకొని తర్వాత మనం అందులో ఫ్రెష్ క్రీమ్, ఇది విప్ క్రీమ్ అని వాడుతున్నాను. ఇది మనకి చాలా బాగా చిల్డ్ ఉండాలి. ఫ్రెష్ క్రీమ్, విప్పింగ్ క్రీమ్ అయితే బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఫస్ట్ మనం స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని 1 కప్ హాట్ వాటర్లో మిక్స్ చేయొచ్చు. తర్వాత మనం కొంచెం షుగర్ యాడ్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ స్వీట్ క్రీమ్ నుండి వస్తుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనం ఇది క్రీమ్ బీట్ అయ్యాక మనం కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. తర్వాత మనం ఇందులో ఇది క్రీమ్ చీజ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ చీజ్ యాడ్ చేశాను. క్రీమ్ చీజ్ యాడ్ అయిన తర్వాత మనం ఇందులో 1 కప్ పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం దీనికి బాగా మిక్స్ చేయాలి. చాలా బాగా సాఫ్ట్గా మిక్చర్ రావాలి. ఈ చీజ్ ఇంకా మనకి క్రీమ్ ఉంది కదా, అది చిల్డ్గా ఉండాలి. అప్పుడే మనకి మిక్చర్ బాగా వస్తుంది. చాలా బాగా కలిపిన తర్వాత చూడండి ఎంత స్మూత్గా క్రీమీగా ఉందో. ఇదే మన తిరామిసు హార్ట్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మా పిల్లలకైతే బాగా నచ్చేసింది. ఇది క్రీమ్ ఉత్తిగానే తినొచ్చు, లేకపోతే మనం బ్రెడ్లో వేసుకుని కూడా తినొచ్చు. చాలా బాగా సాఫ్ట్గా క్రీమీగా ఉంది. నాకు కూడా బాగా నచ్చేసింది. ఇలా కూడా తినొచ్చు. తర్వాత మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ అంటే ఇది లేయరింగ్. మనం ఒక సర్వింగ్ డిష్ తీసుకోండి, అందులో లేడీ ఫింగర్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. ఇదే ఫిల్టర్ కాఫీ మనం వాడాలి. చాలా బాగా చల్లారాలి, ఇది వేడి ఉండకూడదు. తర్వాత నేను ఇక్కడ రస్క్ వాడాను కదా లేడీ ఫింగర్ బిస్కెట్ బదులు, అది మనం కాఫీలో డిప్ చేసేసి 1 by 1 లేయర్ ఇలా సర్వింగ్ డిష్లో పెట్టుకోవాలి. జస్ట్ 1 సెకండ్ ఈచ్ సైడ్. ఎక్కువ సోక్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. డిష్ బాటంలో ఫస్ట్ లేయర్గా అరేంజ్ చేయండి. ఇప్పుడు క్రీమీ మిక్చర్ని టాప్లో స్ప్రెడ్ చేయండి. స్పాటులాతో స్మూత్గా లెవెల్ చేయండి. ఇలా మనం మన సర్వింగ్ బౌల్కి మొత్తం కవర్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. కాఫీ డిప్ బిస్కెట్స్, క్రీమ్ లేయర్, మినిమం 2 లేయర్స్ ఉంటే సూపర్గా ఉంటుంది. లాస్ట్ లేయర్ క్రీమ్తో కంప్లీట్ చేసి స్మూత్ ఫినిష్ ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పే ప్రకారం మొత్తం ప్రాసెస్ ఫినిష్ చేయండి. 1 లేయర్ ఆఫ్ రస్క్, 1 లేయర్ ఆఫ్ క్రీమ్. అగైన్ రిపీట్ ద ప్రాసెస్. 1 లేయర్ ఆఫ్ రస్క్ అండ్ అనదర్ లేయర్ ఆఫ్ క్రీమ్. సో ఇలా మొత్తం ఫినిష్ అయిపోయాక నీట్గా స్ప్రెడ్ చేసి ఒక లేయర్ లాగా సెట్ చేసేయండి.
ఇప్పుడు ది ఫైనల్ టచ్, కోకో పౌడర్ని సీవ్తో టాప్ మీద లైట్గా డస్ట్ చేయండి. చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఇప్పుడు దీన్ని రెఫ్రిజిరేటర్లో మినిమం 4 hours పెట్టి సెట్ అవ్వడం కోసం వెయిట్ చేయాలి. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో ఉంటే అల్టిమేట్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఈవెన్గా కోకో పౌడర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇలా స్ప్రెడ్ చేయడం. మనం రంగోలీ కూడా ఇలాగే వేస్తాం కదా, అదే నాకు గుర్తొచ్చింది. చాలా బాగుంది టేస్ట్కి అయితే. సో ఇలాగే కోకో పౌడర్తో మొత్తం మన డిష్ని కవర్ చేయాలి. ఈ వైట్ లేయర్ క్రీమ్ ఉంది కదా, దానిపైన ఈ కోకో పౌడర్తో మొత్తం కవర్ చేస్తే యాక్చువల్గా మనకి రెస్టారెంట్లో దొరుకుతుంది కదా తిరామిసు, అలాగే ఉంటుంది చూడ్డానికి. ప్లస్ టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ టాప్ లేయర్ మొత్తం కోకో పౌడర్తో కవర్ అయిపోయిన తర్వాత నేను కొంచెం పైన ఎక్కడెక్కడ కోకో పౌడర్ పడుంటే అది నేను టిష్యూ పేపర్తో క్లీన్ చేశాను. డిష్ చూడడానికి కూడా చాలా బాగుండాలి, ప్రజెంటేబుల్ ఉండాలి, అప్పుడే మనకి తినాలని అనిపిస్తుంది. మనం ముందు కళ్ళుతో తింటాం కదా, తర్వాత మనం టేస్ట్ చేస్తాం. సో ఇలా నేను డిష్కి డెకరేట్ చేశాను. పక్కన కోకో పౌడర్ ఇలా కొంచెం స్ప్రింకిల్ చేశాను, చాలా బాగా అట్రాక్టివ్ కనిపించడానికి. చూడండి లేయర్స్ కూడా ఎంత బాగా వచ్చాయో. ఇంకా పిల్లలకి నేను ఇలా కప్లో చేశాను, చాలా బాగుంటుంది అని. సో ఇలా చిన్న గ్లాస్ లేకపోతే మీ దగ్గర ఏమైనా చిన్న మగ్గు ఉంటే దాంట్లో కూడా చేయొచ్చు. ఇలా సేమ్ ప్రాసెస్ అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఇలా ఈ రస్క్ లేకపోయినా మీరు బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, దాంతో కూడా చేయొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఉంది. ఇంకా బ్రెడ్ లేకపోతే మనం బిస్కెట్స్ కూడా వాడచ్చు. సో టేస్ట్కి ఏమీ డిఫరెన్స్ రాదు, బాగా చిల్డ్ మాత్రం ఉండాలి, అప్పుడే దీని టేస్ట్ వస్తుంది. సో వావ్, చూడండి లేయర్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఒక పీస్ కట్ చేద్దాం, సాఫ్ట్గా క్రీమీగా పర్ఫెక్ట్ లేయర్స్. ఇలా మీకు చూపిస్తాను ఒకసారి ఇది రెడీ అయిన తర్వాత. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారైనా మీరు ట్రై చేసి ఇది చేసి తీరాల్సిందే, అప్పుడే మీకు దీని ఎక్స్పీరియన్స్ వస్తుంది. టేస్ట్ చూస్తే కాఫీ ఫ్లేవర్, క్రీమీ టెక్స్చర్, లిటరలీ హెవెన్. ఇది పార్టీకి, స్పెషల్ ఒకేజన్స్కి, గెస్ట్ కోసం పర్ఫెక్ట్ డెజర్ట్ అండి. ఈజీగా అయిపోయేలా ఉంది, పెద్ద హడావిడి లేకుండా. మీకు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీరు చేయొచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది. సో ఇక్కడ క్విక్ టిప్స్ ఏంటంటే, మనకి ఆల్వేస్ కోల్డ్ క్రీమ్ యూస్ చేయండి. కాఫీ కూల్ అయ్యాకే మాత్రమే డిప్ చేయండి. అట్లీస్ట్ 4 hours రెఫ్రిజిరేటర్ మ్యాండేటరీ. ఓకే, కిడ్స్ కోసం చేస్తే కాఫీ క్వాంటిటీ కొంచెం తగ్గించవచ్చు. మీరు ఈ రెసిపీ ట్రై చేసి నచ్చితే కమెంట్తో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.
వేసాను. టేస్ట్. నైస్, యమ్మీ.